ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో అప్పుల ఎపిసోడ్ పొలిటికల్ స్క్రీన్ పై మరోసారి సెగ పుట్టిస్తోంది. కూటమి సర్కార్ 20 నెలల్లో 3.5 లక్షల అప్పులు చేసిందన్న జగన్ కమెంట్స్ కాకరేపుతున్నాయి. ఆ అప్పులకు గత ప్రభుత్వమే కారణం అని మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సిచ్యువేషన్ ని మరింత హీట్ చేసేసింది. అటు పయ్యావుల వ్యాఖ్యలపై వైసీపీ భగ్గుమనడంతో అధికార విపక్షాల మధ్య అప్పుల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి చేరిపోతోంది. కూటమి సర్కారు ఏడాదిన్నర కాలంలోనే 3,20,000 కోట్ల అప్పులు చేసిందన్న వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ కు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలకు కూడా ఓ లిమిట్ ఉంటుందని మండిపడ్డారు. ఇప్పుడున్న అప్పులు కూడా వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా వచ్చినవే అన్నారు పయ్యావుల కేశవ్. నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు చెప్తాను. వీఆర్ ఇంక్రీజింగ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ నువ్వేం చేసావు? 3 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిగరు? నీ ఓన్ క్రియేషన్. ఇక్కడ ఏదో ఒక స్టోరీ వేసుకున్నారు. ఆ స్టోరీ ప్రకారం 3 లక్షల కోట్లు వేసుకుని 3 లక్షల కోట్ల నా రికార్డెడ్గా నేను చెప్తున్నా 1,05,000 కోట్ల రూపాయలు నేను చేశాను. ఇదిగో సిఐజీ చెప్పింది, నాకు ఉన్న పర్మిటే ఇంత, నేను అంతకు మించి చేయలేను అని అంటే, లేదు నువ్వు చేశావు అని అంటే. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పుల లెక్కలపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ హయాంలోని అప్పులపై ఆర్థిక శాఖ కార్యదర్శితో స్టేట్మెంట్ రిలీజ్ చేయించగలరా అని సవాల్ విసిరారు. అబద్ధాలు కేశవ్ గారు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రిని డప్పాలు కొట్టుకుంటున్నావు కదా. నిజంగా నీకు కలేజా ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వ అప్పు అంటే జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా? ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేశవ్, మీరు వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేశవ్ తీసేసి అబద్ధాల కేశవ్ అని బోర్డు పెట్టండి, అసత్యాల కేశవ్ అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా. అప్పుల విషయంలో కూటమి నేతలు అందమైన అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. తెచ్చిన అప్పుల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో మంత్రి పయ్యావుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఎవరూ ఊహించని విధంగా పెరిగిన మాట వాస్తవమా కాదా? నేను సూటిగా అడుగుతున్నా. 2024-25లో మొదటి సంవత్సరం మీ అధికారంలోకి వచ్చాక బడ్జెట్ అప్పులు ఎంత ఉన్నాయని చూస్తే 81,082 కోట్లు. కాగ్ ప్రకారం చూస్తే 2025-26లో బడ్జెట్ అప్పులు 1,82,000 కోట్లు. ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అయింది. ఇంకా మీరు బయటకు కనబడకుండా తెచ్చిన ఆ బదుళ్ళు ఈ బదుళ్ళు బదుళ్ళు కలిపితే 3,18,000 కోట్లు చేరింది. అఫీషియల్ కూడా అబద్ధాలు ఆడితే ప్రజలకు అర్థం చేసుకోలేనుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్షాల దగ్గర లెక్కలు లేవనుకుంటున్నారా? మొత్తంగా ఏపీలో అప్పుల వ్యవహారం మరోసారి హీట్ పెంచుతోంది. కూటమి సర్కారు ఏడాదిన్నర కాలంలో 3,20,000 కోట్ల అప్పులు చేశారనే వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ కాకరేపాయి. అటు పయ్యావుల ఫైరింగ్ తో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుతోంది.